నేర్చుకున్నా. చేయాల్సిన మూవీ అది చెప్పాను కాదు. అవునా, తప్పులేదు. సేమ్ యాక్ట్రెస్ లానే. ఒక గిఫ్ట్ రాపోయిన కాంప్లిమెంట్, ఒక అమ్మాయి తండ్రి కాంప్లిమెంట్ వస్తే ఈ రోజు నిద్ర పట్టదు నీకు. వేరు అసలు గిఫ్ట్ కన్నా ఎక్కువ. బాబాయ్ నేను అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తున్నట్టుంది, జస్ట్ కాంప్లిమెంట్. యాక్చువల్లీ నెక్స్ట్ డైలాగ్ అదే కొడతారు. నువ్వేంటి శ్వేత మెల్లిగా అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నావు, ఫ్లర్ట్ చేస్తున్నావు ఏంటి అని. మిమ్మల్ని అందరినీ మేము ఎలాగ కలవలేం, మాట్లాడలేం కదా. సో ఇలా మాట్లాడుతుంటే అది మా అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు భాగ్య గారు అవ్వచ్చు, ఆవిడ కార్తీక దీపంలో చేశారు. శ్రువ్ గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. లాస్ట్ టైం నేను చిరంజీవి గారు, అదే ఆవిడ హీరోయిన్ రిమిసర్ ఉంది కదా, ఆవిడతో మాట్లాడా. థ్యాంక్ యూ అండి, ఫాలో అయ్యా మిమ్మల్ని. ఆవిడతో మాట్లాడా. ఆవిడ కూడా ఉన్నారంటే అసలు ఆ హీరోయిన్ తో దగ్గరికి వెళ్ళి చూడగలవా అసలు? మీరు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి మీకు పెద్దగా. నువ్వేంటి సాటర్డే రోజు లైవ్ కి వచ్చావు, బయటికి వెళ్ళలేదా ఈ రోజు? సాంగ్స్ కూడా చేశారు భాగ్య గారు. చూడలేదా? చేశారా? ఎప్పుడు డాక్టర్ భాగ్య చూడలేదు. సీరియల్ లో చేసింది కదా సాంగ్. ఎప్పుడు చేసింది? ఓకేరా, నేను ఎక్కువ పార్టీ కోసం కాదు. ఆవిడ్ని మాత్రం నమ్మకూడదని నాకు అర్థమైంది. నేను వచ్చేస్తాను, ఇక మనం మార్నింగ్ చేద్దాము పక్కా, ఇది అది అని చెప్పి పెద్ద ప్లాన్ టైం టేబుల్ వేసింది. కజిన్స్ వచ్చేసిరి కాబట్టి ఈ మంత్ అయినా బాగా చేద్దాం అనుకున్నాను. ఇండియాకి వచ్చి చూసాను, పిక్ చూసాను నేను స్టోరీలో, భాగ్య స్టోరీలో చూసాను. ఓ మై గాడ్, భాగ్య వచ్చిందంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. అయితే వాళ్ళ ప్రపంచం నుంచి కదిలి వచ్చింది. మార్నింగ్ 5కి లైవ్ చేసిందా? మార్నింగ్ 5కి లైవ్. ఈ శ్రీని అడుగు, ఇది ఇంకా జోకు. మార్నింగ్ 5కి లెగుతావు, మళ్ళీ పడుకున్నట్టు మెసేజ్, సిరి నేను మార్నింగ్ 5కి వస్తాను, నీకు కాల్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. సరే అన్న. ఆవిడ నిజంగా వచ్చేస్తే 4:30కి. నైట్ ఎంత పవర్ లేదు సిరి, నిద్ర అవ్వలేదు అని చెప్పి పెట్టేసింది. వచ్చి మళ్ళీ చూసింది నేను లైవ్ లో ఉన్నానో లేదో అని. స్టార్టింగ్ చేసా స్ట్రైట్నింగ్, అది మీరు అది చెప్పాలనుకున్నారా? బడ్వైజర్ స్ట్రైట్నింగ్. ఓకే, నా వైట్ ఫ్రెండ్స్ అంటే అమ్మా మళ్ళీ మెసేజ్ చేయలే. మంచి తెలివి. ఎవరికి? నాకేనా? ఆవిడ ఎలాగో తెలివైంది. పొగడుకుంటున్నావా ఎవరు పొగట్లేదని? మంచిది. హాయ్ రాకీ బాయ్. హాయ్ రాకీ బాయ్. 0 బ్రేక్ చేయొచ్చు కదా. 0 ఇన్స్టాలో మొన్న పీకే ఏమైంది? ఓడిపోయాను నేను. నాది శ్రూది సేమ్ డే అయింది. నాది అవుతున్నప్పుడు అయినట్టుంది. అవునా? హాయ్ చిన్న. ఏమో నాకు తెలీదు. విన్నాయావా? నువ్వు ఓడిపోవడం అంటే అసలు నాకు షాక్. అసలు చాలా సార్లు ఓడిపోయాను. చాలురా. నువ్వు నార్మల్ పీకే వాడినవు.
నార్మల్ పీకే ఓకే, అలాంటి వాటిలో ఇంకా అబ్బాయి దగ్గర అది కూడా అబ్బా. ఎంత ఏంటి గిఫ్టింగ్ ఎంత అయింది పోనీ? 60K. థ్యాంక్ యూ లుఫీ. బాలేవా? హాయ్ సాత్విక్. ఇప్పుడే బాలేవా? ఏ హాయ్ పీటర్. కార్తీక్ రాకపోతే రావా రావా అని అడిగిన వాళ్ళు ఒక్కరైనా వచ్చి గిఫ్ట్ అయ్యే వచ్చినప్పుడు. రాకపోతే మాత్రం తెలుస్తుంది రావా అని, వస్తే మాత్రం తెలియదే వచ్చామని. సజెషన్ ఎవరిచ్చారు చెప్పు? ఎవరిని డాలీతో అడుగుతా? మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే, నాకు వైట్ లో కలిసిపోతున్నాయి కామెంట్స్ అసలు. బ్లాక్ సజెషన్ ఎవరు ఇచ్చారు చెప్పు. ఎవరు ఇవ్వలే. డాలీ ఓన్లీ అంట. ఒక్క మూమెంట్ కూడా పడలా. గాయస్ నా స్టిక్కర్ ఎవరన్నా వేయండి గాయస్. శారీ కట్టుకుని వేస్ట్. హాయ్ మున్నా. హాయ్ రౌడీ బాయ్. వాట్సాప్, హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్. హాయ్ డోలీ. ఫైన్. తింటున్నా. హౌ ఆర్ యూ? జీరో బ్రేక్ చేయొచ్చు కదా. ఏం సజెషన్? వెరీ నీ హెయిర్ స్ట్రైట్ చేయమన్న సజెషన్ ఎవరు ఇచ్చినారు? ఎవరు ఇవ్వలే, నేనే చేయించా. ఎక్కువ కర్లీ ఉండేది, చిరాకు వచ్చి స్ట్రైటింగ్ చేయించేసా. ఏంటి ఈటింగ్? రైస్ అండ్ చికెన్. ఎస్లీ